దేవుని ప్రార్థన చేయడం ద్వారా జరిగినటువంటి వీరు మంగపాటి మోహన్ మాధురి మన గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు. మోహన్కు ఉన్నటువంటి సమస్య పనిచేసుకుంటూ ఉన్నటువంటి తరుణంలో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. సమస్య అనేటటువంటి ఏమి కూడా తెలియదు, ఎటువంటి సిమ్టమ్స్ అనేటటువంటి లేవు. తనకు ఈ అకస్మాత్తుగా కింద పడిపోయేటువంటి తరుణానికి ముందుగానే ఎటువంటి ఇబ్బంది అనేటటువంటిది అనిపించదు. కానీ సడన్గా పడిపోయినటువంటి తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి తర్వాత డాక్టర్స్ వీరికి చెప్పినటువంటి సమస్య నరాలన్నీ కూడా శరీర నాయకులు ఉన్నటువంటి నరాలన్నీ కూడా చచ్చిపోయిపోయాయి. నరాలన్నీ కూడా చచ్చిపోయిపోయాయి. తన పరిస్థితి ఏంటి అంటే లేవలేడు, కూర్చోలేడు, నడవలేనటువంటి పరిస్థితి. సర్జరీ చేయాలని చెప్పారు. ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి మెథడ్స్ అన్నీ కూడా ఇలా చేయాలని చెప్పేసి డాక్టర్స్ చాలా సార్లు చెప్పారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత తను చేసినటువంటి పని ఇంటి దగ్గర నుండి తన భార్యతోటి, తన భార్య సహాయంతో, తన బంధుమిత్రులు సహాయంతో రోజు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చేటటువంటి ఫాతిమా మాత దర్శనాల దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బల్లల మీద కూర్చొని ప్రార్థించుకునేవారు. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ ఉన్నటువంటి ఈ సిమెంట్ మార్గంలో చిన్నగా నడుస్తూ ఈ బిడ్డ ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, డాక్టర్లు చాలా సమస్యలు చెప్తున్నారు, నడవలేము అనేటటువంటి స్థితికి నువ్వు వెళ్ళావు అని ఎంతగానో చెప్తున్నారు. నా ఈ బాధ నుండి, నాకున్నటువంటి రోగం నుండి పూర్తిగా నన్ను విడుదల భావించి నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయని మన దేవాలయంలోని పుణ్యక్షేత్రంలోని విచ్చేసి వచ్చి 10 రోజులు ప్రార్థన చేస్తున్నారు. ఈ దేవాలయం చుట్టూ తిరిగి ఫాతిమా దర్శనాల ఆ బాధ్యతను వెళ్ళి వెంటనే ఈ బిడ్డ ఒక్కడే నడవడం ప్రారంభించారు. ప్రతిరోజు కూడా ప్రతిసారి 20 రోజులు పాల్గొంటూ ఎంతో గొప్పగా ఆ దేవుడు చేసినటువంటి దేవుడు మన కళ్ళ ముందే ఈ బిడ్డ జీవితం ద్వారా మనకు చూపిస్తున్నారు. దేవుని కాకుండా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా దేవాలయంలో ఈ బిడ్డ ఈ పుణ్యక్షేత్రంలో నేను అప్పుడప్పుడు చూస్తూ దేవుని వచ్చినప్పుడు పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరాధన సమయంలో ఒక్కడే ఈ పుణ్యక్షేత్రంలో చేతులు జోడించి ఆ పదల మీద కూర్చొని నాకు మంచి అద్భుతాన్ని దయచేయడం, మంచి స్వస్థత దయచేవారు. ఈ సాన్నిధ్యంలో నేను సాక్షిగా నిలబడేటటువంటి గొప్ప వాగ్దాన్ని దయచేయమని ప్రార్థించారు. దేవుని ఇక్కడ ప్రార్థించినటువంటి విన్నపాన్ని వినపడ ప్రార్థించి అద్భుతాన్ని చేశారు. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను క్షేమంగా పడిపోయాను బాగా చెప్పాడు కదా. అయితే దేవుడి మీద మనం భారం వేసి నమ్మకం ఇస్తే మనకి స్వస్థ తప్పకుండా కలిగజేస్తుంది. అందులో వారి ప్రార్థన సహాయం వల్ల, గుణదల మాట సహాయం వల్ల, ఆమె ప్రార్థన వల్ల, మికాయిల్ గారి పుణ్యక్షేత్రం ఆయన ప్రార్థన వల్ల కూడా నేను స్వస్థత పొందాను. ఫాదర్ గారు కూడా నా కోసం ప్రార్థన చేశారు. ఇంకా ఎంతో మంది కూడా నా కోసం ప్రార్థన చేశారు.
నా బంధుమిత్రులు కూడా నా కోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేశారు. దేవుని దయ వలన నాకు స్వస్థత కలిగినది. అందులో వారికి వందనాలు,